हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ తులసి మహారాణి యొక్క కీర్తన, మళ్ళీ తులసి ప్రణామము, తర్వాత తులసి ప్రదక్షిణము, ఈ మూడింటి గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనము తులసి మహారాణి యొక్క వివాహంలో కొంతవరకు తులసి మాత గురించి తెలియజేస్తున్నాను. కానీ ఇది కీర్తన. కీర్తన అన్నప్పుడు మనము ఆ కీర్తన చేసేటప్పుడు ఆ విధానం ఏమిటి అన్నది కూడా నేను కొద్దిగా వివరిస్తాను. ఫస్ట్ మీరు ఎవరెవరైతే తులసి కీర్తన చేస్తూ తులసి మాతను ప్రార్థించాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు దాన్ని ఫాలో చేయండి. ఎప్పుడు కూడా కృష్ణ భగవానునికి, కేశవునికి తులసి మహారాణి చాలా ప్రియం అన్నమాట. అందుకే మనము ఏ ప్రార్థన చేసినా కానీ మొదట తులసి మహారాణి దగ్గరే మన ప్రార్థనలు విన్నవించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మామూలు సాధారణంగా అందరూ తులసి మాతను బయట ఉంచి పూజలు చేస్తారు. కానీ అలా కాకుండా ఇంటి లోపలికి ఆహ్వానించాలి. అలాగ ఆహ్వానించడానికి మొదట మనము పూజ గదిలో భగవంతుని ఎదురుగా ఒక టేబుల్ అలాగ వేసి తులసి మహారాణి పాట్ దానిని ఆ చైర్, అదే ఆ టేబుల్ మీద ఉంచి, తర్వాత తులసి మహారాణి స్త్రీమూర్తి కదా, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క రూపం కాబట్టి ఆమెకు వస్త్రాన్ని చుట్టాలి. ఆ పాటుకి చక్కగా వస్త్రాన్ని చుట్టిన తర్వాతనే మనము పూజను చేయాలి. అదేవిధంగా పూలతో చక్కగా మాలను గుచ్చి ఒక పూమాలను కూడా ఆమెకి సమర్పించాలి. ఇక పూజ చేసే విధానం అంటే కీర్తన చేయడం కానీ ప్రదక్షిణం చేయడం కానీ ఏ విధంగా అన్నప్పుడు మనము మొదట కింద ఎప్పుడు కానీ మ్యాట్ వేసుకొని దాని మీద నిలబడుకొనే ఏ పూజలైనా చేయాలి. మామూలుగా పూజ చేస్తున్నప్పుడు కూర్చోవడానికి అప్పుడు కూడా మ్యాట్ను ఉపయోగించాలి. ఎందుకు అంటే భూమి మీద కూర్చొని ఏది చేసినా అది ప్రయోజనం ఉండదు. అంటే ఆ శక్తి అంతా భూమాతనే తీసేసుకుంటారు. అందుకే యోగా చూడండి, ఎందుకు యోగా సాధారణంగా నేల మీద చేయవచ్చు, కానీ మ్యాట్ వేసుకొని చేస్తారు. అంటే మనం ఏది చేసినా ఆ శక్తిని ఆకర్షించేస్తారు భూమాత, కాబట్టి అలాగా యూస్ చేయాలి. తర్వాత ఆ మొదట మనము తులసి మాతను ప్రేయర్ చేసుకోవడానికి ఒక ఒక ప్లేట్, అంటే ఒక ఆ ప్లేట్లో మనం చక్కగా 2 అగరబత్తులు, తర్వాత ఒక మనము పంచ, అదే ఉద్ధరణి పంచ ఇది ఉంది కదా, ఆ దానిని అంటే అది ఆచమనం చేసుకోవడానికి, ఆచమనం కోసము ఆ ఒక గ్లాస్లో నీటిని ఉంచి మళ్ళీ ఉద్ధరిణి వేసి అది యూస్ చేయాలి. తర్వాత ఒక చిన్న ప్లేట్లో పువ్వులను పువ్వులను ఉంచుకోవాలి. తర్వాత ఒక నేతి దీపం, అంటే అగరవత్తులు, పువ్వులు, నేతి దీపం, ఒక ప్లేట్లో ఆచమనం కోసం నీరు. ఇంతే మనము పూజ చేసుకోవడానికి. మొదట మనము ఏ వస్తువు తీసినా ఆ పళ్ళెంలో నుంచి మొదట ఆచమనం చేసుకోవాలి. అంటే ఎడమ చేతిలో నుంచి ఒక డ్రాప్ తీసి
మన కుడి చేతిలోకి వేసుకొని ఆచమనం చేసుకొని తర్వాత ఏ వస్తువునైతే మనము తాకుతున్నామో ఆ వస్తువు పైన కూడా ఒక డ్రాప్ వేయాలి. అదే ఆచమనం. ఇప్పుడు మొదట మనము అగరబత్తితో తులసి మహారానికి పూజిస్తాం కాబట్టి అగరబత్తి తీసుకునే ముందు మన చేతిని ఆచమనం చేసుకోవాలి. తర్వాత అగరబత్తిని తీసుకొని వెలిగించి ఇలాగా తులసి మాతకు మొదట క్రింది భాగం వేళ్ళ దగ్గర చూపించాలి. మధ్య భాగంలో చూపించి తల భాగంలో చూపించి పూర్తిగా తర్వాత శరీర భాగం అంతా అంటే ఆ తులసి ఆ ఆ చెట్టు యొక్క పూర్తి భాగాన్ని మనము చక్కగా ఆరతి ఇవ్వాలన్నమాట. అదేవిధంగా సెకండ్ వెంటనే మనము నేతి దీపం, ఫస్ట్ అగరబత్తి అయింది, తర్వాత నేతి దీపంతో కూడా ఈ విధంగానే మొదట వద్ద మధ్య భాగము తల భాగము చుట్టూత అలాగా హారతి ఇవ్వాలి. మూడవదిగా పువ్వులను కూడా ప్లేట్లో చిన్న ప్లేట్లో ఉంచుకున్న పువ్వులను కూడా వేళ్ల భాగము మధ్య భాగము తల భాగము పూర్తిగా శరీర భాగము ఆ విధంగా మనము పద్ధతిలో ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న శ్రీ తులసి కీర్తన చేస్తూ అంటే అగరబత్తి ఇందులో 5 చరణాలు ఉన్నాయనుకోండి, అగరబత్తి తీసుకొని మీరు చక్కగా ఆ చరణాన్ని పాడుతూ మీరు ఆ హారతిని ఇవ్వాలి. మీ ఇష్టం, 2 చరణాలు చేసినా పర్లేదు, ఒక్క చరణం చేసినా పర్లేదు, చేస్తూ అగరబత్తి ఉంచేస్తారు. రెండవది దీపం తీసుకుంటారు. నేతి దీపంతో ఆరతి ఇస్తూ మళ్ళీ ఒక చరణము 2 చరణంలో అలాగా ఆ 5 చరణాలు మనము ముగించేయాలి. కానీ ఏది చేసినా మొదట ఆచమనం చేసుకోవాలి, తరువాతనే భగవంతునికి ఆ కీర్తన కూడా చెయ్యాలి. ఆ వస్తువులను కూడా మనం తీసుకోవాలి. అదే ఈరోజు ఇది పద్ధతి. తులసి మహారాన్ని ఇంటికి ఆహ్వానించి చక్కగా ఈ విధానంలో మీరు కానీ హారతి చేశారనుకోండి, ఎంత ఆత్మతృప్తిని పొందుతారో. అంటే ఇన్ని రోజులు చేసే విధానంలో మార్పు ఉండవచ్చు, కానీ ఇది మన సాంప్రదాయకంగా చేసేటువంటి పద్ధతిలో ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనము తులసి కీర్తన నేర్చుకొని దాని యొక్క అర్థము కూడా తెలుసుకుందాం. ఓకే, శ్రీ తులసి కీర్తన ఇది వైష్ణవ ఆచార్యులు రాశారు, కానీ ఆ నేమ్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా తెలియట్లేదు. ఒక ఆచార్యుల వారు రాశారనమాట. శ్రీ తులసి కీర్తన. నమో నమః तुलसी कृष्ण प्रेयसी नमो नमः तुलसी कृष्ण प्रेयसी नमो नमः राधा कृष्ण सेवा पावो ये अभिलाषी राधा कृष्ण सेवा पावो ये अभिलाषी नमो नमः तुलसी कृष्ण प्रेयसी నమో నమః. దీనికి అర్థం తెలుసుకుందాం. అంటే మనము ఏ కీర్తనం కానీ తెలుసుకునేటప్పుడు చదివేటప్పుడు కానీ ఆ భావం తెలుసుకోవాలి. ఆ భావం తెలుసుకున్నప్పుడే ఆ కీర్తనని మనము చక్కగా ఫీల్ అయిన వాళ్ళము అవుతాము. ఇప్పుడు ఈ భావం ఏమిటి? శ్రీకృష్ణ భగవానునికి ప్రియమైనటువంటి ఓ తులసీదేవి, ఓ బృందాదేవి, నీకు పరిపరి విధముల నేను ప్రణామాలు అర్పిస్తున్నాను అని ఆచార్యుల వారు, ఎవరు రాశారు? ఆచార్యుల వారు దాని ఆ విషయాన్ని చెప్తున్నారనమాట. తర్వాత శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క సేవా భాగ్యాన్ని చేసుకోవాలని నేను అభిలషిస్తున్నాను అని నేను ఇదివరకే చెప్పాను. మనం ఏదైనా కోరికలు కానీ మనకు నేరుగా భగవంతునికి విన్నవించడానికి లేదు. గురువులు ఉన్నారు, గురువులకు తెలియచేయాలి, లేదా
మనకు తులసి మహారాణి. అందుకే మనము తులసి మహారాణిని ఇంటి బయట ఉంచి ప్రార్థన చేసి అక్కడ వేడుకున్నా కానీ బయటకే ఇదైపోతుంది. అందుకనే లోపలికి ఆహ్వానించి తులసి మహారానికి ఈ విన్నపాలు మనము చేసుకోవాలి. ఇప్పుడు ఆచార్యుల వారు కూడా చూడండి, ఆ శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క ఆ సేవా భాగ్యాన్ని పొందాలి అని నేను అభిలషిస్తున్నాను, కోరుకుంటున్నాను ఓ తులసి మహారాణి అని ఇక్కడ కోరుకుంటున్నారనమాట. తర్వాత రెండవ చరణానికి వెళ్ళినప్పుడు, जे तुम्हारा शरणलो तारा वांछा पूर्ण हो, कृपा कोरी करो तारे वृंदावन बासी नमो नमः। तुलसी कृष्ण प्रेयसी నమో నమః. ఇందులో ఏం చెప్తున్నారు చూడండి, ఎవరైతే నీకు శరణాగతి పొందుతారో వారి వాంఛలన్నీ నెరవేర్చబడతాయి. అంటే మనము ఆ తులసి మహారాణి దగ్గర మనము కోరుకునేటువంటి ఆ కోరికలు, ఆ ప్రేయర్స్ అవన్నీ కూడా మొదట ఈమె మనకు సఫలీకృతం చేస్తారు, తర్వాతే భగవంతునికి అవి తెలుస్తాయి. కాబట్టి ఎవరైతే సరెండర్ అయిపోవాలి, ఎప్పుడు కూడా భక్తులు అనేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండవలసిన మొట్టమొదటి గుణం ఏమిటి అంటే వాళ్ళు భగవంతునికి సరెండర్ అవడం. కాబట్టి ఇక్కడ నిన్ను ఎవరైతే శరణాగతిని పొందుతారో వాళ్ళు కోరికలన్నీ నెరవేర్చబడతాయి. ఎందుకు? నీవు వారి పైన కృపను చూపిస్తావు కాబట్టి వారిని బృందావన వాసులను కూడా చేస్తావు. అంటే మనం వచ్చి ఒక బృందావనంలో మళ్ళీ జన్మించాలన్నా కానీ, మళ్ళీ మనకు అక్కడ ఆ భగవంతుని పాదసేవ చేసుకునే ఆ భాగ్యాన్ని బృందావనంలో కలగాలి అంటే కూడా తులసి మహారాణి యొక్క కృపనే. ఎందుకు? బృందావనము అంటే తులసి మహారాణి యొక్క ఆవాసము. తరువాతనే ఆమె శ్రీమతి రాధారాణికి అప్పగించారు. అప్పుడే బృందావనేశ్వరి అయ్యారు రాధారాణి. కాబట్టి బృందాదేవి అయినటువంటి తులసీదేవిని మనము ఆమె కృపను మొట్టమొదట మనము పొందాలి అన్నది ఈ చరణంలో భావము. తర్వాత మూడవ చరణంలో మొరాయి मोराये अभिलाष विलास कुंजे दियोवा नयने हरि बो सदा जुगल रूप राशि नमो नमः। तुलसी कृष्ण प्रेयसी నమో నమః. ఇందులో చూడండి, ఇప్పుడు తులసి మహారాణి కృపను చూపించారు కదా, అలాగా కృపను చూపించి ఆ బృందావనంలోని విలాస కుంజములు, ఆ విలాస కుంజాలలో మాకు నివాసం ఇచ్చినచో అంటే అక్కడ విలాస కుంజములు అంటే ఏమిటి అంటే శ్రీకృష్ణ రాధా యొక్క శ్రీమతి రాధారాణి యొక్క నిత్యము ఏదో ఒక లీలలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. కాబట్టి అక్కడ అందరు కూడా ఆచార్యులు అందరు కూడా ఆ బృందావనంలో కుటీరాలు ఏర్పరచుకొని భక్తి సేవ చేస్తూ అలాగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈయన కూడా అదే విధంగా అడుగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి కుంజములు లీలలు జరిగేటువంటి ఆ ప్రదేశాలలో మాకు కానీ నివాసం ఇచ్చినచో ఆ శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క ఆ లీలలను నిత్యము మేము దర్శనం చేసుకోగల భాగ్యాన్ని మేము పొందాలి అని కోరుకుంటున్నాము. ఇవన్నీ కోరికలు చూడండి, నేరుగా భగవంతునికి విన్నవించడం లేదు, తులసి మహారానికే విన్నవిస్తున్నారు ఆయన కూడా. కాబట్టి ఆ విధంగా మాకు ఆ బృందావనంలో స్థానం ఇస్తే మేము ఆ భగవంతుని యొక్క లీలలను మేము నిత్యము చూసి ఆ దర్శన భాగ్యాన్ని చేసుకుంటాము అని తులసి మహారాణిని వేడుకుంటున్నారు.
ఇక్కడ చూడండి, ఆ రాధాకృష్ణుల యొక్క లీలలు జరిగేటప్పుడు అందరూ సేవలు తీసుకుంటారు. అంటే రాధారాణి యొక్క ఇష్ట సఖులు 8 మంది ఉన్నారు. ఉం? వాళ్ళే అష్ట సఖులు అని కూడా అంటారు కదా. ఆ అష్ట సఖులు ఎవరు? లలితా సఖి, విశాఖ సఖి, చంద్రలేఖ, అదే చిత్రలేఖ సఖి, ఉం? ఇందులేఖ సఖి, చంపకలత సఖి, తర్వాత సుదేష్ణ సఖి, రంగాదేవి సఖి, ఇలాగా. అంటే వీళ్ళు మెయిన్ అన్నమాట. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లాగా ఫస్ట్ వీళ్ళు భగవంతునికి సమీపంగా ఉంటారు. రాధారాణి యొక్క అష్ట సఖులుగా ప్రియమైనగా వాళ్ళు ఉంటారు. తర్వాత ఇష్ట సఖులు కొంతమంది వారి కింద ఉంటారు. మళ్ళీ ప్రాణ సఖులు ఉంటారు. మళ్ళీ వారి కింద నిత్య సఖులు ఉంటారు. నిత్య సఖులు తర్వాత ప్రియ సఖులు ఉంటారు. ఉం? ఈ విధంగా ఇంతమంది సఖులు, అంటే ఎంత ఆ డిపార్ట్మెంట్లో ఎంతో మంది ఆ, లెక్కకు మించి ఉండవచ్చు. ఇలాగ ఇంతమంది వాళ్ళందరూ కూడా సేవల్ని, ఆ లీలలు జరుగుతున్నప్పుడు అన్ని ఏర్పాట్లను చేసి ఆ లీలల్లో వీళ్ళు భాగాన్ని తీసుకుంటారనమాట. కాబట్టి ఇంతమంది సఖులు వీళ్ళందరి యొక్క సేవలను నిత్యము శ్రీ శ్రీ రాధాకృష్ణులు ఆ లీలల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు పొందుతూ ఉంటారు నిత్యము. తర్వాత ఫోర్త్ దాంట్లో ఏ నివేదన తారో సఖీరానో గత కోరో సేవాధికారాదియే కురు నిజ దాసి నామో నామా తులసి కృష్ణ ప్రేయాసి నామో నామా. ఇందులో ఏం చెప్తున్నారు? ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పాం కదా, ఇష్టసఖులు, ప్రాణసఖులు, అష్టసఖులు, ప్రియసఖులు, ఇలాగ వారందరికీ వారి వారి సేవలు పనులు ఉంటాయన్నమాట. అలాగా ఆ వ్రజధామంలో గోపికలు కూడా ఉంటారు. ఆ గోపికలు కూడా భగవంతుని యొక్క సేవల్లో ఉంటారు. అలాంటి గోపికలకు వాళ్ళకి అనుచరునిగా నన్ను చేయండి అని ఇక్కడ ఆచార్యులు తులసి మహారాణ్ణి అడుగుతున్నారు. అంటే ఇంతమంది ఉన్నారు, వారితో పాటు గోపికలు కూడా భగవంతునికి సేవలు చేస్తూ ఉంటారు. ఆ గోపికలకి అసిస్టెంట్ లాగా, అనుచరునిగా నాకు ఆ భాగ్యాన్ని ఇవ్వండి దయచేసి. ఆ విధంగా అనుచరుడిగా ఇచ్చి ఆ భగవంతుని యొక్క సేవను పొందే అవకాశాన్ని ఇచ్చి నన్ను నీ దాసునిగా చేసుకోండి అని ఆచార్యుల వారు అక్కడ కోరుతున్నారు తులసి మహారాణిని. చూడండి, ఎవ్వరు కూడా భగవంతుని యొక్క మనము అంశలమైతే కూడా మనకి నేరుగా నేనే భగవంతుని కోరేస్తే అన్నీ జరుగుతాయి అనే ప్రక్రియ ఇక్కడ లేదు. ఎంత ప్రాసెస్ ఉంది చూడండి. అంటే ఒక ఒక గోపికలు, వారి తర్వాత కొంతమంది, వారి తర్వాత కొంతమంది, వాళ్ళ తర్వాత ఇష్టసఖులు, తర్వాతనే భగవంతుని యొక్క వద్దకు చేరుతాయి ఏవైనా కానీ. ఇవి కాబట్టే ఒక దాసునిగా నన్ను తీసుకోండి అని ఇక్కడ ఆయన అడుగుతున్నారు. ఇక ఫిఫ్త్ స్టాంజాకి వచ్చినప్పుడు దీనా కృష్ణ దాసే కో ఏ జనా मोरा हो श्री राधा गोविंद प्रेमे सदा जन बासी श्री राधा गोविंद प्रेमे सदा जन बासी नामो नामा तुलसी कृष्ण प्रेयासी నామో నామా. ఇక్కడ చివరగా సర్వదా ఆ శ్రీ శ్రీ రాధా గోవిందుల ప్రేమలో మునిగి తేలిపోయి, ఎప్పుడు అలాగ మునిగిపోతామో భగవంతునికి విశుద్ధమైన ప్రేమను, భక్తియుత సేవను భక్తి పూర్వకంగా చేసినప్పుడు అలాంటి పరిస్థితిలో మనము మునుగుతాము. అలాగ నేను ఆ
భగవంతునికి సేవలో మునిగి తేలాలని అతి దీనుడైన ఈ కృష్ణదాసుడు భగవంతుని కోసము దాసానుదాసుడు. ఎప్పుడు కూడా మనము సేవకులమైతే మన మనము ఇంకా సేవకులకు సేవ చేయాలి. కాబట్టి దాస అంటారు. అంటే మనం భగవంతునికి సేవ చేయడం గొప్ప విషయం కాదు. మన భగవంతునికి సేవ చేసేటువంటి భక్తులు ఉంటారు. అలాంటి వాళ్లకు మనం సేవను పంచాలి. అలాంటి ఆ భక్తులు ఇంకా ఇతరులకు ఆ సేవను పంచుతారు. ఆ విధంగా అలాంటి సేవను భగవంతుడు ఎక్కువగా ఇష్టపడతారు. భగవంతునికి మనం చేసేసి అమ్మయ్య నేను భగవంతునికి సేవ చేస్తాను, భగవంతుడు నన్ను మెచ్చుకుంటారు అంటే ఏమాత్రం కాదు. ఆయనకు చేసే సేవ కన్నా ఆయన భక్తులకు సేవ చేస్తాం కదా, ఆ సేవను ఆయన ఎక్కువగా తీసుకుంటారట. కాబట్టి ఇక్కడ కూడా ఈయన ఆచార్యులు అంటున్నారు, ఆ విధంగా ఆ కృష్ణ భగవానునికి సేవ చేసే ఆ భాగ్యాన్ని మేము ఉమ్, పొంది ఆ కోరికను ఉన్నది కదా, ఆ విధంగా ఈ దీనుడైన ఈ కృష్ణదాసుడు నిన్ను ప్రార్థిస్తున్నారు ఓ తులసి మాత, ఓ బృందాదేవి అని ఇక్కడ ఆయన చెప్పడం. అంటే మనం ఇన్ని రోజులు ఈ తులసి కీర్తనను పాడేస్తున్నాం, కానీ అందులో అర్థం తెలిసినప్పుడు ఇంత ఆత్మతృప్తిని మనము ఫీల్ అవుతామో చూడండి. అదేవిధంగా అయిన వెంటనే మనము తులసి మాతకు చక్కగా అగరబత్తి, ధూపము, తర్వాత దీపము, పువ్వులతో ఆచమనం చేతుల్ని చేసుకుంటూ చక్కగా మనస్ఫూర్తిగా పూజను చేశాము. ఇక ప్రదక్షిణ చెయ్యాలి. ఆ ప్రదక్షిణలోనే సర్వ పాపాల్ని మనము పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు శ్రీ తులసి ప్రదక్షిణ మంత్రము. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఆ విధంగా చక్కగా మనస్ఫూర్తిగా ప్రదక్షిణాన్ని మనము 9 సార్లు, 10 సార్లు, 7 సార్లు ఆ విధంగా చేస్తూ మనము అంత మన ఇతరుల కోసం, అంటే ఇతరులకు ఆరోగ్యం బాగలేదంటే అప్పుడు వేడుకోవాలి. మన దేనికోసం కాదు, మన స్వలాభం కోసం కాకుండా ఇతరుల కోసం మనము ఆ ప్రదక్షిణలో కోరుకున్నప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా మన కోరికల్ని తీర్చేస్తాడు. అక్కడ ప్రదక్షిణం చేస్తూ అన్ని సర్వ విషయాలను మనం మన దేనికోసమే కోరుకోవడం కన్నా ఇతరులు బాగుండాలి, అందరూ బాగుండాలి, తర్వాత ఇతరులకు ఆరోగ్యం బాగలేదా వారి పేరును చెప్తూ చేయడం, ఇలాగ చేయడము ఇంకా శుద్ధమైన ప్రదక్షిణ. ఆ విధంగా ప్రదక్షిణ చేయడం, దీనికి అర్థం ఏమిటి? ఈ విధంగా ప్రదక్షిణం చేయడం వలన సర్వ పాపాలన్నీ పోవడమే కాకుండా మన ఆత్మ శుద్ధి అవ్వడమే కాకుండా బ్రహ్మహత్య పాతకం నుంచి కూడా మనము తొలగిన వాళ్ళం అవుతాము. బ్రహ్మహత్య పాతకం అంటే ఏదో బ్రహ్మ ఇదే చేయడం, బ్రాహ్మణులను ఇది చేయడం అని కాదు. మనకు తెలుసు తెలియకో ఎన్నో అపరాధాలు చేస్తుంటాము. చీమ, దోమ, బల్లులు, ఏదో జంతువుల్ని తెలియకుండా సంహరిస్తాము. ఒక మట్టిని చెట్టు పెట్టడానికి తవ్వుతూ ఉంటే అక్కడ ఎన్నో చీమలు ఉంటాయని చనిపోతాయి కదా. అందుకని అవి కూడా పాపం కదా. అలాంటి అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ప్రతిరోజు ఎవరైతే ఈ తులసిమాత యొక్క ప్రదక్షిణం చేస్తారో ఆ ఇంటిలో దుఃఖం అనేది కానీ లేకపోతే దరిద్రం అనేది కానీ ఏమీ దరిచేరవు. అంత సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి తులసిమాతను ప్రతిరోజు ఆహ్వానించి మనము ప్రదక్షిణ చేయాలి. ఇవన్నీ చేశాక తర్వాత చివరగా తులసి ప్రణామం, ఆమెకు ప్రదక్షిణ చేసేసి మనము నమస్కారం, అంటే స్త్రీలు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయరు కదా, మామూలుగా వంగి నమస్కరించి, అంటే శిరస్సుని భూమి మీద ఉంచి నమస్కరించి
తర్వాత తులసి ప్రణామాన్ని, ఇది మూడవ ఇదిగా ప్రణామాన్ని చెప్పాలి. బృందాయై తులసి దేవ్యాయై ప్రియాయై కేశవస్య చ విష్ణు భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. బృందాయై తులసిదేవ్యాయై ప్రియాయై కేశవస్య చ విష్ణు భక్తి ప్రతే దేవి సత్యవత్యై నమో నమః. దీనికి అర్థం తెలుసుకోండి, భావం తెలుసుకుంటే ఇంకా మనకి కరెక్ట్ ఇదిగా తెలుస్తుంది. అంటే కేశవునికి ప్రియమైనటువంటి ఓ బృందాదేవి, ఓ తులసీదేవి, నీవు విష్ణు భక్తిని మాకు ప్రసాదిస్తావు. అంతటి శక్తిమంతురాలివి నీవు. అంతేకాదు పరమ సత్యవతివి నీవు. కాబట్టి అటువంటి నీకు మేము పరిపరి విధాల ప్రణామాలు చేస్తున్నాము అని ఈ ప్రణామ మంత్రాన్ని 3 సార్లు చెప్పి మనము తులసి మహారానికి నమస్కారం చేసుకోవాలి. ఓకే, ఇది తులసి ప్రణామం. లాస్ట్లో హరే కృష్ణ నామాన్ని చెప్పేయచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ బృందాదేవికి జై, తులసి మహారానికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి పూర్తిగా పాడేస్తాను. శ్రీ తులసి కీర్తన. నామో నామా తులసి కృష్ణ ప్రేయసి, నామో నామా రాధా కృష్ణ సేవ పాపో ఏ అభిలాషి, రాధా కృష్ణ సేవ పాపో ఏ అభిలాషి, నామో నామా. जे तुम्हारा शरणलो तारा वांछा पूर्ण हो, कृपा कोरी करो तारे बृंदावन बासी, नामो नामा तुलसी कृष्ण प्रेयसी, नामो नामा मोराये अभिलाष विलास कुंजे दियो वाम, नयने हरि बो सदा जुगल रूपा रासी, नामो नामा तुलसी कृष्ण प्रेयसी, नामो नामा. ये निवेदन तारो शकीरनो कदा कोरो, सेवादि कर दिए कोरो निज दासी, नामो नामा तुलसी कृष्ण प्रेयसी, नामो नामा. दीना कृष्ण दासे को ये जना मोरा हो, श्री राधा गोविंदा प्रेमे सदा जना बासी, श्री राधा गोविंदा प्रेमे सदा जना बासी, नामो नामा तुलसी कृष्ण प्रेयसी, नामो नामा. यानि कानि च पापानि ब्रह्महत्यादिकानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे, यानि कानि च पापानि ब्रह्महत्यादिकानि च
तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता जी।